CA ఫైనల్ ఫలితాలలో మాస్టర్ మైండ్స్ విద్యార్థి రిషబ్ ఓత్స్వాల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. రిషబ్ ఇంటర్మీడియట్ MEC నుండి మాస్టర్ మైండ్స్ లో చదివిన విద్యార్థి అని చెప్పడానికి సంతోషంగా ఫీల్ అవుతున్నట్టు మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ మోహన్ అన్నారు. రిషబ్ తో పాటు ప్రకటించిన మొదటి 50 ర్యాంకులలో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు 4 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించడం జరిగిందన్నారు. ఆల్ ఇండియా 33వ ర్యాంక్, ఆల్ ఇండియా 34వ ర్యాంక్, ఆల్ ఇండియా 40వ ర్యాంక్ కూడా మాస్టర్ మైండ్స్ విద్యార్థులు సాధించారు. వివిధ కామర్స్ కోర్సులలో మాస్టర్ మైండ్స్ కు ఇప్పటివరకు 50 సార్లకు పైగా ఫస్ట్ ర్యాంక్స్ వచ్చాయని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. డిసెంబర్ 26, 2024 నాదే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు ప్రకటించినటువంటి CA ఫైనల్ ఫలితాలు. దయచేసి గమనించండి, ఇవి CA ఫౌండేషన్ ఫలితాలు కాదండి, CA ఫైనల్ ఫలితాలు. ఈ ఫలితాల్లో CA ఫైనల్ పాస్ అయితే ఇక CA కంప్లీట్ అయినట్టు. ఈ CA ఫైనల్ ఫలితాలలో ప్రకటించినటువంటి మొదటి 50 ర్యాంకులు IITలలాగా నీట్ ఎగ్జామ్లలాగా ప్రతి విద్యార్థికి ఇక్కడ ర్యాంక్ ఇవ్వడం జరగదు. ఓన్లీ 50 ర్యాంకులే, మిగతా అందరూ పాస్ లేదా ఫెయిల్. సో ఈ యొక్క రిజల్ట్లో ప్రకటించినటువంటి మొదటి 50 ర్యాంకుల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మాస్టర్ మైండ్స్ విద్యార్థి రిషబ్ కైవసం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా చెప్పేది ఏంటంటే తను ఇంటర్మీడియట్ MEC నుంచి మాస్టర్ మైండ్స్లో చదవటం జరిగింది. సో ఇంటర్మీడియట్ నుంచి అంటే 10th పూర్తయిన తర్వాత CA అనేటువంటి గోల్తో ఈ యొక్క స్టూడెంట్ జాయిన్ అవ్వటం జరిగింది. అండ్ ఈ ఫలితాల్లో దేశవ్యాప్తంగా సుమారుగా 11,000 మంది CA ఫైనల్ కంప్లీట్ చేసి చార్టర్డ్ అకౌంటెంట్స్గా ఉత్తీర్ణత సాధించడం జరిగింది. ఈ 11,000 మంది మాస్టర్ మైండ్స్ విద్యార్థులు కాదండి, వివిధ సంస్థల్లో చదువుతున్నట్టు విద్యార్థులు. అసలు ఎంతమంది పాస్ అయ్యారనేది మీకు కూడా తెలియాలని. చాలామందికి ఏంటంటే CA ఫైనల్ అంటే 10 మంది 20 మంది పాస్ అవుతారనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. అది కరెక్ట్ కాదని చెప్పడం నా ఉద్దేశం. ఈ ఆల్ ఇండియా ఫస్ట్తో పాటు ఆల్ ఇండియా 33rd ర్యాంక్, ఆల్ ఇండియా 34th ర్యాంక్ అండ్ ఆల్ ఇండియా 40th ర్యాంక్ కూడా మాస్టర్ మైండ్స్ విద్యార్థులు కైవసం చేసుకోవడం జరిగింది. అంటే మొదటి 50 ర్యాంకుల్లో 4 ర్యాంకులు. అండ్ ఇంకా సంతోషంగా చెప్పేది ఏంటంటే ఈ యొక్క ఫలితాలు అందించినటువంటి మా యొక్క స్టూడెంట్స్కే కాదు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాం.